2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి శని యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం, శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ధనపరంగా చాలా బాగుంటది. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కుటుంబాలు తృతీయ స్థానంలోని కుజుడితో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఇంకా ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది. చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఇక్కడ 5వ స్థానంలో శుక్రుడు తన ఇంట్లో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తారు. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. శత్రువులు అనేవారు ఉండరు. ఈ వారం అనేది చాలా చాలా మంచి ఫలితాలు చూస్తారు. బిజినెస్ పరంగా పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో అయితే కనుక. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. ఇటువంటి సమస్యలు అయితే ఉండవు. మీకు అనుకూలంగా ఉండబోతోంది ఈ వారం అంతాను మ్యారేజ్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా చాలా బాగుంటది. ఇక్కడ మీకు 10వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 5వ స్థానంలో తన సొంత ఇంట్లో ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. తులా లగ్నానికి అధిపతి శుక్రుడు. ఆయన 5వ స్థానంలో ఉన్నారు. అంటే వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి అధిపతి కూడా శుక్రుడు తన స్వస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. బలం ఎక్కువగా ఉంటుంది శుక్రుడికి. అందుకోసమే జాబ్ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.